ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఏ ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons who are walking at 15 meter per second, 35 meter per second respectively in the same direction. ఇది కీ పాయింట్. అయితే ఈ సేమ్ డైరెక్షన్ అంటే ఒకే దిశలో ఉన్నాయి. అంటే ట్రైన్ 2 persons ఒకే దిశలో ఉన్నారు. యాజ్ దట్ ఆఫ్ ట్రైన్ ఇన్ 20 seconds అండ్ 40 seconds. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఓవర్టేక్ చేస్తుంది. అంటే వాళ్ళ స్పీడ్ని దాటేసి వెళ్తుంది. అంటే వాళ్ళని దాటేసి వెళ్తుంది. ఎన్ని సెకండ్లు దాటేసి వెళ్తుంది? ఫస్ట్ పర్సన్ 20 secondsని, అలాగే రెండో పర్సన్ 40 secondsని దాటేసి వెళ్తుంది రెస్పెక్టివ్లీ. అయితే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అనేసి అడిగిన. పర్సన్ ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. సెకండ్ పర్సన్ ఎంత? 35 మీటర్ పర్ సెకండ్. ఇంత స్పీడ్తో ఒకవైపు వాకింగ్ చేస్తూ ఉన్నారు. వెనక నుంచి వస్తున్నటువంటి ట్రైను 20 secondsలో ఇతన్ని, 40 secondsలో ఇతన్ని క్రాస్ చేసింది. అయితే ఈ ట్రైన్ పొడవు ఎంత అని అడిగినాడు. ఈ ట్రైను పొడవు ఎంత అని అడిగినాడు. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ని మనం మీటర్ పర్ సెకండ్ అంటే ఎస్ అనుకుందాం. ఎస్ అనుకుంటే ఈ రైలు పొడవు ఎంత అవుతుంది? రైలు పొడవు అంటే ఏం చెప్పినాం మనం? రైలు పొడవు అని అంటే ఇక్కడ చూడండి, రైలు పొడవు వచ్చి స్పీడ్ ఇంటూ టైం. మళ్ళీ స్పీడ్ ఏంటి? S-15 తీసుకున్నారంటే ఈ రైలు ఎస్ స్పీడు, దీని యొక్క 15. ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకోవాలి. ఎందుకనంటే ఈ రెండు ఒకే దిశలో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి దీని యొక్క రిలేటివ్ స్పీడ్ ఇది. అది ఎన్ని సెకండ్లు? 20 సెకండ్లకు ఓవర్టేక్ చేసే టైం. ఇది దీని యొక్క పొడవు వస్తుందన్నమాట. అలాగే దీనికి కూడా ఒక పొడవు వస్తుంది కదా, అంటే ఇదే పొడవు వస్తుంది ట్రైన్ పొడవు. దీని ట్రైన్ పొడవు ఎలా చేయొచ్చు? S-35 ఇంటూ 40 seconds ఇది. సో రెండిటి ఒకటే కాబట్టి మన ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయగలిగితే మనకి ఎస్ అనేది వస్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వస్తుంది. చూడండి, 20కి 40 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇది 1. సో S-15 2 లోపలికి మల్టిప్లై చేస్తే 2S-70 35 70 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ 70 ఇటు సైడ్ పంపిస్తే 15 తీస్తే 55. ఇక్కడ ఒక ఎస్ ఇటు సైడ్ పోతే ఎస్ మాత్రం మిగులుతుంది. సో S=55 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో మనకి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే మనకి ఈ స్పీడ్ని బేస్ చేసుకొని లెంత్ కనుక్కోవచ్చు, లేదంటే దీన్నైనా బేస్ చేసుకొని లెంత్ కనుక్కోవచ్చు. దీన్ని బేస్ చేసుకుంటే మనకి యాక్చువల్గా ఎంత వచ్చింది? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ 55. సో 55లో నుంచి 15 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 40 ఇంటూ ఎన్ని సెకండ్స్ క్రాస్ చేయడానికి? 20 seconds. 20 seconds తీసుకుంటే మనకు 40 ఇంటూ 20 800 meters అయితే ఆన్సర్ వస్తుంది అనమాట.